పేతురుకి ఎలా తెలుసు? పేతురికి ఎలా తెలుసు? అననీయ, నీ వేళలో కొంత దాచుకొని ఎందుకు నువ్వు తెచ్చేవు అంటే, ఈయన ఏదో సంపాదించుకోవడానికి కాదు. ఈ పాస్టర్ గారు ఎవరో, ఈయన అపోస్తల భక్తుడు. ఈయన ఏదో సంపాదించుకోవడానికి దాచుకోవడానికి అయితే కాదు. ఎందుకు కొంత దాస్తావు? నీ వద్దనే ఉంది కదా ధనము. నువ్వు అమ్మేటప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నీ పొలం అమ్మావండి, పొలం అమ్మారు, మీ వద్దనే ఉంది కదా. నీ వద్ద ఉన్నప్పుడు నువ్వు నిన్ను నా పాదాల కాడ వేయమన్నాను నేను. నీకు ఇంక నచ్చలేదు, ఇక్కడ లోకం మీద ఎరుతు పుట్టింది. పొలం అమ్మేశాడు, ఎవరి దగ్గర వేశారు? పేతురు పాదాల దగ్గర, అపోస్తలుల పాదాల దగ్గర వేశారు. ఏంటి? ధనము, ఎండి, బంగారం. చూడండి తర్వాత అక్కడ అంటాడు, చూడండి ఒకసారి. నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించాను? నీ హృదయం ఎందుకు ప్రేరేపించాను? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. చూడండి ఏమంటాడు? నీదే కదా. వినాలా? ఏం లేదు, టైం ఏమీ లేదు, ఇంకా వినాలా? అది నీ వద్ద ఉన్నప్పుడు అది నీదే కదా. మరి ఎందుకు నువ్వు దాచుకున్నావు? భారతి ఏకమయ్యాడండి, ఏకమయ్యాడు. ప్రేమైన దేవుని సంగతి ఇక్కడ ఏ సంఘటన జరుగుతుంది మీరు బాగా గమనించండి. గుండెకాట ధైర్యంగా పెట్టుకోవాలా ఈ మాటలో. ఎందుకంటే ఎగతాళి కాదు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎగతాళ లేదు. ఎగతాళి చేస్తే ఎగతాళకి పరిష్కారం ఏంటి? గుణపాఠం. ఒక యజమానుడి కాడికి వెళ్ళి వినాలా, ఒక యజమానుడి కాడికి వెళ్ళి పని చేసావనుకో, పని నమ్మంగా చేయిపోయావనుకో, జీతం ఇస్తాడా? నువ్వు ఎలా పడితే అలాగ ఉంటే ఇస్తాడా? డబ్బున్నోడు కాడు మనం ఎలా కూర్చుంటాం? పోలీసుడు కాడు ఎలా కూర్చుంటాం? మనం ఎలా కూర్చుంటాం? అంత పర్ఫెక్ట్గా సార్ అంటాం. మరి దేవుడు అనడానికి ఏంటి ఇబ్బంది? అహమా, అహంకారమా, గర్ణమా? దేవుడు ఇక్కడ ఏం చెప్తాడు తెలుసా? అపోస్తలుల పరిశుద్ధాత్మను ప్రేరేపించి అది నీ అమ్మేటప్పుడు అది నీ వద్దనే ఉంది కదా. మరలా ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణే మోసపుచ్చుతున్నావు? అన్నగానే ఏమైంది తెలుసా? అనగానే ఏమైంది చూడండి. నన్ను చెప్పడం కాదు కానీ దేవుడే చెప్తాడు మీకు. అది నీ వద్దే ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకునువు? నీవు మనుషులతో, చూడండి బాగా వినాలమ్మా, మనుషులతో ఏమంట? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతామని వాడితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఈ ప్రసంగం, ఈ మాట దేవుడు ఎంతో కాలం చెప్పమంటున్నాడు. ఈరోజు దేవుడు ద్వారాలు తెరిచాడు. అందరి పట్ల దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అయితే ఈ ప్రసంగంలో పొలం ఎమ్మి తినేలాగా ఉంది. ఆయన వద్దంటే బంగారం, ఎండి, భూమి అన్నీ నీ వద్దన ఉన్నాయి, అది నువ్వే తీసుకోవచ్చు కదా అని ఎందుకు భార్యతో ప్రేరేపించంటే ఈయనకి చాలా పెద్ద సంఘటన జరిగింది. ఈ రోజుల్లో ఫుల్ ఆల్ లైట్ ప్లేయర్ అనగా ఏంటి? ఆల్ లైట్ సాయంత్రం బొద్దు అయితే మరలా ఉదయం 4 అవుతే ఆల్ లైట్ ప్లేయరా కాదా? ఆల్ లైట్ ప్లేయర్ అంటే ఇది. అన్నని జీవితంలో పొలం కోసమే అమ్మాడు. అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేస్తానన్నాడు. పెట్టియండి ప్రభా అని పెట్టమన్నాడు, పెట్టేశారు. పెట్టేటప్పుడు ఆ సంపదలో భార్యతో ఏకమై అబద్ధం ఆడారు. అయితే దేవుడు ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? నువ్వు పరిశుద్ధాత్మను దేవుణ్ణి మోసం చేస్తావా? మీదప్పుడు అయితే నీ వద్దన ఉంది కదా, నువ్వు ఎందుకు మోసం చేస్తావు? అంటే ఇప్పుడు ఎంతమంది రండి ఆల్ లైట్ ప్లేయర్ అని ఆపులేట్ చేస్తున్నారు. ఇది అబద్ధం కాదా? అది అబద్ధం, ఇది అబద్ధం కాదా? దేవుడు ఊరుకుంటాడా? నీ జీవితంలోనే ఊరుకోలేని వాడు నీ ఇష్టంలో ఊరుకుంటాడా? నువ్వు కథలు పుట్టిస్తూ ఊరుకుంటాడా? బైబిల్ గ్రంథంలోనూ ఉన్న మాటను కాదంటే నువ్వు ఏదో కల్పిస్తూ ఊరుకుంటాడా? ఆల్ లైట్ ప్లేయర్. ప్రార్థన ఎన్ని మార్లు చేశాడు ఆయన కొండ మీదకి ఎక్కి. అయ్యో మీరు నిద్రపోకండి,
ఒక్క మారన్నా గడపండి నన్ను దేవుడు ఎన్నిసార్లు అడిగాడు. ఆయన అప్పగింపబడిన రోజు ఆ గెదెసేమ తోటలో ఎంత బాధపడ్డాడు. ఆయన చెమట రక్త విందులుగా పడ్డాదా లేదా? ఎందుకు చెప్పాడు ఈ శిశువులతో? సలామందరు ఆ కాలంలో అపోస్తలుల బొత్తులు కాడ ధనము ఆస్తులు సంపదలు అమ్మేసి వీళ్ళు పాదాల దగ్గర వేసేస్తే వీళ్ళు ఏం చేసేవారు తెలుసా? మంచి భవనం కట్టుకోవాలా, మంచి ఇల్లు కట్టుకోవాలా, మంచి ప్యాలెస్ కట్టుకోవాలా, రాజులా బ్రతకాల అనుకోలేదండి. వీళ్ళు ఏమనుకున్నారు? అమ్మ లేని వారికి అందరినీ పిలిచి సమానంగా పనిచేసేవారు. ఈ లక్షణం అది. ఈ లక్షణం ఎవరిది? వీళ్ళది కాదండి. వీళ్ళది అయితే కాదు. పూర్తిగా మనుషుడి వలన అయితే అది జరగదు. దేవుడు ఆత్మ కలిగి ఉన్న వారు మాత్రమే అలాగుంటారు. ఎలా ఉంటారంట? ఎలా ఉంటారు? దేవుడు ఆత్మ కలిగిన వారు మాత్రమే అలాగుంటారు. దయ్యం ఆత్మ కలిగి ఉన్నవారు, దయ్యం స్వభావం ఉన్నవారు అలాగా ఉండరు. ఎందుకంటే డబ్బు కావాలా, ధనం కావాలా, సంపద కావాలా. అననీయ ఏ జీవితంలో అననీయ ఎందుకు? నువ్వు అమ్మిన భూమి నీ వద్దన ఉంది, అది నీదే కదా. మరలా దేవుడికి ఇచ్చేస్తున్నాను మొత్తం అని చెప్తున్నావు. దొంగ మాటలు కదా, అబద్ధము కదా. దీంతో మేము ఏమైనా భవనం కట్టుకుంటామా? మేమేమైనా సంపాదన కోసం ఏమైనా వచ్చామా? నా దేవుడు నీతి రాజ్యాన్ని ప్రకటించడానికే కదా మేము వచ్చాము. పేతురు ఏమంటున్నాడు చూడండి. పేతురు ఏమంటున్నాడు చూడండి. అక్కడ మామూలు కౌన్సిలింగ్ కాదండి పేతురు ఇచ్చేది. మామూలుగా ఆయన ఊపిరి ఆగిపోద్ది, ఆయన ఊపిరి ప్యానం పోద్ది, అక్కడ పడిపోతాడు చూడండి. తెలుసా? ప్రేమైన దేవుని సంగమా, ఫస్ట్ ఏమంటాడు చూడండి. అననీయ ఒక మనుషుడు ఉండేను, తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మాను. ఏకమై పొలం అమ్మారు. వీళ్ళు పొలం అమ్మారు, ఏకమై పొలం అమ్మారు. దేనికి అమ్మారు? పేతురు ఏమైనా భవనం కట్టుకోవడానికా? పెద్ద భవనం కట్టుకోవడానికా? దేనికి అమ్మారు పొలం? పొలం అమ్మారు. మనం ఏం చేస్తాం? పొలం కొనడానికి వెళ్తాం. ఈ రోజుల్లో ఉన్న సేవకులు పొలం కొనడానికి వెళ్తారు. అప్పుడు అమ్మేసి ఎవరికి ఇచ్చేవాళ్ళు? సేవకులకు వాళ్ళ దగ్గర అడిగితే సమానంగా పెంచేసేవారు లేని వాళ్ళకి అందరికీ. ఈరోజు ఏమేమితున్నారు? పొలం అమ్ముతున్నారా? ఉండడానికి ఒక ప్యాలెస్. ఒక ఆయన లేని సేవకులకి సాయపడే ఒక ఆయనకి ఏం చేశాడు తెలుసా? ఏదో చర్చి కట్టుకుంటానంటే సాయం చేశాడు. ఆయన ఏం చేశాడు తెలుసు? ప్యాలెస్ కట్టుకున్నాడు. చర్చి ఇటు పెట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు పరిశీలన చేసేటప్పుడు వెళ్తారు. వాళ్ళకి ఆ పద్ధతి ఉంది. వాళ్ళ దిక్కలు ఇక్కడే కదా మీటింగ్ వచ్చారు, అటు సైడ్ చూద్దాం ఒకసారి మందిరం. ఈ మందిరం 4 సంవత్సరాలు ఏందని కట్టి అంటే మరి మొన్న పంపించిన డబ్బులు ఎందుకు? ప్యాలెస్ కట్టుకున్నాడండి పాస్టర్ గారు. దేవునికి సుసరం కలిగిన గాక. ఎవరు? ఎలాగా? దేవుని అవమానపరిచాడు. దేవుని సూత్రాలు వచ్చాయి. ఈయన అవమానపరచు. ఎవరికి కావాలి? గంజనీళ్ళు తాగి బతికిన సేవకులు ఉన్నారు. తిండిలాగా మంచినీళ్ళతో సరిపెట్టుకున్న సేవకులు ఉన్నారు. పిల్లలకు సరైన తిండట్లేని సేవకులు ఉన్నారు. మరి ఇటువంటి రోజుల్లో ఇటువంటి మూర్ఖ స్వభావన ఇలాగ అబద్ధలాడి మోసమాడి సంపాదించుకున్నది ఉంటుందంటారా? ఇది నీకు నిత్యమైందా? నీ పర్మనెంట్ అయిన ప్యాలెస్ ఇది కాదు. నీ జీవితంలో దేనికి దేవునికి మహిమ కలిగిన గాక. అననీయ ఒక మనుషుడు పొలం అమ్మాను, భార్యతో ఏకమయ్యి. అయితే పేతురు ఏమంటున్నాడు చూడండి. ఆయన్ని పొలంలో కొంత దాచుకొని ఏమన్నాడు పేతురు అప్పుడు పేతురు, అననీయ నీ భూమి నీ భూమిలో వేళ కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుడాక అన్నాడా లేదా? మోసపుచ్చుడాక ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చడానికి ఎవరిని మోసం చేస్తున్నాడు? దేవాతి దేవుడిని పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నాడంట. పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను నేను ఎందుకు ప్రేరేపించింది? దేవుడు మోసపుచ్చడానికి నువ్వు ఏపాటివాడువు? ఇచ్చేస్తానని నేను హృదయం పూర్తిగా ఇవ్వకంటానా? ఈ శ్రమలు ఉన్నాయి, నాకు ఈ అప్పుల బాధలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. నేను నీ హృదయంలో పెట్టుకుంటే నీ హృదయంలోకి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు భోజనం చేస్తాడండి? భోజనం చేస్తాడంటారా? తింటారంటారా?
నీతో నీ పిల్లలతో కలిసి ఉంటాడంటాడు దేవుడు. ఉంటాడా ఉండడా? మరి ఇలా చేయని వాళ్ళు ఏమన్నాలండి? చాలా మంది ఏం చేస్తున్నారు, లైట్ ఆల్రెడీ ప్రార్థన ఆబ్లెట్ ఆడుతున్నారు. మరి విశ్వాసులకి ఏమంటాడు? విశ్వాసులకి ఏమన్నా మామూలుకి ఇస్తాడా? కౌన్సిలింగ్కి చెప్పి వారికి ఇస్తాడు. విశ్వాసులు కాడ వెళ్తున్నారు కదా, ఆన్లైన్ ప్లేయరే మేము గడిపాము, నైట్ ప్రార్థన ఆన్లైన్ ప్లేయరే అని చెప్తున్నారు కదా. వీళ్ళందరికీ విశ్వాసులతో పాటు అందరికీ టోటల్ తిప్పుతాడండి చక్రం దేవుడు. నువ్వు ఇక్కడ తిప్పవచ్చు, తిప్పితే అక్కడ దేవుడు తిప్పుతాడు. తిప్పినప్పుడు అప్పుడు నువ్వు ఏరియాలో ఉంటుంది. నీ జీవితంలో భూమి మీద ఉంటుండగానే ఊపిరి ఆగిపోయి చచ్చిపోయాడు. ఆపద్దం అంత ప్రమాదమో దేవుడు చెప్తున్నాడు. ఎవరి ద్వారాగా? పేతురు ద్వారాగా మాట్లాడుతున్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని మహిమ కలిగిన కాక మామూలు నిజం కాదండి ఇది. పేతురు ద్వారాగా మాట్లాడితే పేతురుకి ఎలా తెలుసు ఈయన ఎంత గుమ్మక్కయ్యారు భార్యాభర్తలు. ఇది అందులో ధనం ఎమ్మేస్తే ఎందుకు ఇచ్చడం, మనం సగం దాచుకుందాంలే, అలాంటి మాట ఇచ్చాం కదా అని. నిన్నెవడేమన్నాడయ్యా? నిన్నెవడు ప్రార్థించేయమన్నాడు? ఆల్రెడీ ప్లేయర్ అని చెప్పి ఒక గంటన్నర ప్రార్థన చేస్తే ఆల్రెడీ ప్లేయర్ అయిపోద్దా? నువ్వు దేవుడికి హృదయాన్ని ఇస్తానని ఈ గంట ఉంటే అది ఉదయం ఇచ్చినట్టుగా అయిపోద్దా? చర్చిలోనేమో చాలా పర్ఫెక్ట్గా ఉండి బయటకు వెళ్ళగాలి, గయ్యాలా తయారైపోతా ఉంటుందా? అయిపోద్దా? ఏది? దేవుడి దగ్గర అబద్ధం ఆడితే ఎంత గుణపాఠం తెలుసా? అన్నని భార్య దగ్గరికి వెళ్తాడు మళ్ళీ పేతురు. అన్నని భార్య దగ్గరికి వెళ్తాడు పేతురు. ఆమె గుండె ఆగిపోని చచ్చిపోద్ది. ఎందుకు? అబద్ధం. పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చడానికి అయితే ఊరుకోడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏమంటాడు చూడండి, తర్వాత ఏమంటున్నాడు? అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నిన్ను నీ హృదయము ప్రేరేపించానను అది నీ యొద్ద ఉన్నప్పుడు ఏమంట? అది ఎవరిదంట? నీదేనా లేదా? మరి ఎవరిది అవుతుంది? ఇప్పుడు నా దగ్గర ఉందండి, ఇది నా దగ్గర ఉంది, ఇది నాదే అవుతుంది కదా. నేను ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇస్తాను, దీంట్లో కొంచెం దాచేసి మరలా ఇస్తే ఎలా ఉంటుంది? ఇస్తానన్న మాట మీద నిలబడలేను. నీవు ఈరోజు ఇస్తానన్న మాట మీద నిలబడలేను. నువ్వు నీ పిల్లలు నిలబడతారా? నీ పిల్లలకి పరలోక రాజ్యం వస్తుందా? నీ పిల్లలకి నిత్యలోకి వస్తుందా? ఈరోజు చెప్తున్నాడు, అందరికీ విశ్వాసుల కాడండి ఉంది, దీంట్లో విశ్వాసుల కాడ ఉంది. మామూలు కదా. వాళ్ళు ఎవరు? సేవకుడా ఆయన? చూడండి, అన్ననీయ గుమ్మక్కయ్యాడు, భార్యతో ఏకమయ్యాడు. ఉన్న వేళలో నీ వద్దనుంది అమ్మేటప్పుడు అది నీదే కదా అన్ననీయ. ఎందుకు నువ్వు అలా చేసావు? నీకు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని మోసం చేసావు? పరిశుద్ధాత్మని మోసం చేసావు ఎందుకు? సాతాను నీ హృదయం ప్రేరేపించింది. ఎందుకు సాతాను నీ హృదయం ప్రేరేపించింది అంటే ఈసలో కాడ నువ్వు కొంత దాసి కొంత ఇస్తున్నావంటే ఏమన్నాడు? మరలా నువ్వు ప్రార్థన కొంచెం చేసి లైట్ అని చెప్తున్నావంటే దేవుడు వదిలేస్తాడా? విశ్వాసులకి అందరికీ అంటున్నాను నేను, దేవుడు వదిలేస్తాడా మిమ్మల్ని? ఎవరిని మోసం చేస్తున్నారు? దేవుడిని మోసం చేయడానికి మీకు ఏ పాట ఒక్కుందండి? ప్రేమైన దేవుని సంఘం, నువ్వు ప్రార్థనకు వస్తానని ప్రార్థన రావట్లేదు, నువ్వు ఏ పాట ఒక్కుంది నీకు? దేవుడు అంటాడు ప్రార్థనకు వస్తానని రాలేకపోతున్నావు. ఇప్పుడే నువ్వు ఇంకా ముసలిదాను అవ్వలేదు, ఇప్పుడే నువ్వు ఇంకా ముసలివాడు అవ్వలేదు, అయినా అబద్ధం. మరలా ఇప్పుడు 30 సంవత్సరాలు అయితే, ఇంకో 30 సంవత్సరాలు అయితే ఏమైపోద్దమ్మా? ఆయాసం, దుఃఖము. అప్పుడు కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు ఏ నిజం చెప్తావు? నిన్ను చూసి అబద్ధాలు నేర్చుకుంటున్నారు నీ పిల్లలు, నిన్ను చూసి నీ బంధువులు అబద్ధాలు నేర్చుకుంటున్నారు. ఇది దేవుని కాడ తాగదంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని సుస్త్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, నీ విధానము, నీ నడక పడక చూసిన దేవుడైనా తెలుసా? మనకు ఉండాలి కాదంటే యోబు మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? యోబు ఏమంటాడు తెలుసా? యోబు చూడండి, యోబు గ్రంథం 2:10 భార్యతో అంటాడండి. ఈయన భార్యతో ఏకమయ్యాడు. ఆయన యోబు పోతుడు ఏమంటాడు చూడండి. యోబు గ్రంథం
యోబు 2:10 9 నుంచి. అతన్ని భార్య వచ్చి, నీవు ఇకను యథార్థను వదలకాయ ఉందువా, దేవుణ్ణి దూషించి మరణము ఆమెను. 9 2:9. అందుకు ఏమంటాడు చూడండి. అందుకు అతడు నువ్వు ఇంకాను యథార్థతను చూడండి, యథార్థత వదలట్లేదంటే యోబంట వదలకపోయిందివా, దేవుణ్ణి దూషించి మరణము ఏమంటే చచ్చిపో, దేవుణ్ణి దూషించి చచ్చిపోంటుంది భార్య. ఈయన ఏం చెప్తున్నాడంటే చూడండి, యెహోవా ఇచ్చాను, తన పిల్లలు చనిపోయిన ఇసులోను యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, నేను యెహోవా నామముకే స్తుతులు సూస్త్రాలు కలిగిన కాక, యెహోవాకే ఘనత మహిమ కలిగిన కాక అని చెప్తున్నాడు ఈయన. మనం ఏం చెప్తాను తెలుసా? నా ఇష్టంలో అయితే నా ఇష్టంలాగా ఎవరికైనా జరిగితే ఏమంటారు తెలుసా? నేను చాలా నరకం చూస్తూనే ఉంటారు. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ యోబు జీవితంలో 10వ వచనంకి వస్తే ఏమన్నాడు తెలుసా? దేవుడు వలన మేలు అనుభవించడానికి మనం బాధ్యులమా? ఇప్పుడు కష్టం వచ్చిందని కష్టాన్ని అనుభవించడానికి మనం బాధ్యులం కాదంటాడు. చూడండి 10వ వచనంలో ఏమంటాడు మరలా. అందుకు అతడు చూడండి, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావే, మనము దేవుని వలన మేలు అనుభవించిదమా, కీడును మనము అనుభవింప తగదా? చూడండి ఏమంటున్నాడు యోబుతుడు. మనమైతే ఏమంటాం? లాభం వచ్చేయాలా, నష్టం రాకూడదు, నీకు బాధ రాకూడదు. భార్యని అంటున్నాడు, భార్యని. పిల్లలు తెచ్చిపోయారు, సాతాను ఎవరి నుంచింది? భార్య నుంచింది. ఎవరిని దేశించడానికి? భర్తని నిందించడానికి. పొడ్డానికి ఉండాలి కదండి, పిల్లలతోనూ పుండులోను గాయంలోను ఏలెట్టు పొడ్డానికి ఉండాలి కదా, ఉంది. ఎవరికి? యోబు గారి భార్య. ఆయన జీవితంలో కొడితే మనం తెర్రలతో కొట్టుకుపోతాం. ఆయన తెర్రలో కొట్టిన గుండు గట్టి తెచ్చుకొని నిలబడ్డాడు ఆయన. మనమేమి నిలబడతాం? ఉప్పు అంటే ఎగిరిపోతాం మనం జీవితంలో, ఏనా? ఏమి నిలబడతామండి మనం? దేవుడు అననే జీవితంలో ఏం చేశాడు తెలుసా? మేలు అనిపిస్తావు దేవుడి కోసం. నువ్వు దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు దీవించబడిపోవాలి. ఇప్పుడు ఆశీర్వదించుడు ఏం చేస్తావు? వచ్చింది, ఇంతకాలం బాగా సుఖభోగాలు తిన్నావు కదా. ఒకనొకప్పుడు మన దగ్గర చేతులు ఆడే డబ్బులు ఉన్నాయి, అప్పుడు బాగా మేలు అనుభవించాం. ఇప్పుడు నష్టం వస్తే నష్టం అని అంటావా దేవుడిని? మేలు వచ్చేటప్పుడు అనాలి కదా, ప్రభు నాకు ఈ మేలు ఎందుకు తెచ్చావు అనాలి కదా. నువ్వు మేలు ఎందుకు తెచ్చావు ప్రభు అని అడగాలి కదా. నువ్వు అడగవా? నష్టం వస్తే నష్టం ఎందుకు తెచ్చావు ప్రభు అని అడుగుతావు నువ్వు? నీటి మీద బుడగలాంటి నీ బ్రతుకు, దీంట్లో మరలా నీకు దేవుని అడిగి దేవుని దూషించే పద్ధతి, గుణలక్షణాలు మానుకో, అబద్ధం మానుకోమంటున్నాడు. ఇంకా నీ యథార్థతను వదులుకోవా అని భార్య అంటుందండి. మరి ఈరోజు ఏమంటుంది? నీ భార్య ఏమంటుంది? గొమ్మక్కయింది. ఎలాగా? అమ్మే పొలంలోనూ కొంచెం డబ్బు దాచుకుందాం మనకు ఉండాలి కదా. అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంకా పరలోకం లేదు అని ఫిక్స్ అయిపోయిన మనిషి పద్ధతి, ఆ గుణలక్షణం ఉంది. సాతాను ప్రేరేపించింది అంటాడు చూడండి. దేవుడు అంటాడు అక్కడ, ఎవరు? పేతురు కాదు, పేతురు ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? సాతాను నీ హృదయం ఎందుకు ప్రేరేపించింది అంటే, నువ్వు కుట్ర పొందో కనుక. నువ్వు ఎప్పుడైతే అవతల మనిషి మీద కుట్ర పొందుతావు, అప్పటి నుంచి నీ సాతాను నీ హృదయం ప్రేరేపిస్తుంది. నీకు రోగం వచ్చింది అనుకుంటావా? రోగం వస్తూనే ఉంటుంది, అది నీ ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఇది నా రోగం, శరీర రోగమే. ఆత్మని ఎవడన్నా ఏమైనా చేయగలడా? ఈ భూమి మీద ఏ సాతాను ఆత్మని ఏమైనా చేయగలదా? ఎవడేం చేయలేడు. నా ప్రాణం పోతే ఎందుకంటున్నాడు పౌలు భక్తుడు, బ్రతుకుట అయితే క్రీస్తే, సావు అయితే లాభము. ప్రేమైన దేవుని సంఘం ఎందుకు అంటున్నాడు సావైతే లాభం? బ్రతుకుట అయితే క్రీస్తే, సావైతే లాభము.
ఎందుకు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు? ఆ మాట అంటే అండి దుఃఖం వచ్చేయాలి, ఇంకా కళ్ళంటి నీరు వచ్చేయాలి. ప్రేమ దేవుని సంగమా, చూడండి అనే కాడికి వెళ్దాం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలాలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించాను? ఎందుకు అంటున్నాడండి ఆ మాట? ఆ మాట ఎందుకు అంటున్నాడండి? తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నీ హృదయంలో ఉద్దేశించుకొని నీవు మనుషులతో కాదు, మనుషులతో మాత్రం కాదు, నువ్వు మనుషులతో అబద్ధం ఆడుతున్నావు అనుకుంటున్నాను. చూడండి, మనుషులతో నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనుకుంటున్నావు. నువ్వు మనుషులతో అబద్ధం అయితే కాదు. పైగా చాలా మంది ఏమనుకుంటావు తెలుసా? నువ్వు మనుషులతో అబద్ధం ఆడితే కాదు, ఇక్కడ మనుషులతో అబద్ధం ఆడుతున్నావు నువ్వు అనుకుంటున్నావు. నిన్ను పుట్టించిన దేవుడిని మర్చి, నిన్ను పుట్టించిన దేవుడు ఏం చెప్తున్నాడో, సేవకుడి ద్వారా ఏం మాట్లాడుతున్నాడో అది మర్చిపోని నువ్వేం చేస్తున్నావుంట? మనుషులతో అబద్ధం ఆడుతున్నావు అనుకుంటున్నావు నువ్వు. చూడండి ఇక్కడ ఏమంటాడు, నీవు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధం ఆడుతావని అంటే వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచుండే పడి ప్రాణము విడవగా వినిన వారి అందరికీ మిగుల భయము కలిగాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇన్నేవాడికి ఖచ్చితంగా భయం కలగాలండి. ఆ రోజు భయం పుట్టింది మిగిలిన వారిని అందరికీ. ఈరోజు మిగిలిన వారికి భయం పడుతుందా? అబద్ధం ఆడుతున్నావు నువ్వు చర్చికి వెళ్ళి, మోసం ఆడుతున్నావు నువ్వు చర్చికి వెళ్ళి, అనేకమైన అబద్ధాలు ఆడుతావు నీ సంపాదన కోసం. నీకు మేలు అనుకుంటున్నావు కానీ నీకు కీడు వస్తుందని తెలీదా? ఆ రోజు భయపడినట్లు ఈరోజు సంఘాల్లో కాపురలు కాదు, విశ్వాసాలు కాదు, భయపడితే ఫుల్ ఆల్రెడీ ప్రార్థన చేస్తును. పైగా దేవుడు మోసపుచ్చుతున్నారని తెలియలేకపోతుందండి. కొళ్ళు మూసేస్తుంది ఎవరో? సాతాను ఈరోజు సంఘాలు మూసేస్తుంది. ఎవరండి ఆపగలడు? దేవుడిని ఆపగలడా? ఎవడో నేను ఆపగలడు కానీ, ఎవడన్నా నోరు మూయించగలడు, నేను చంపగలడు కానీ దేవుడిని ఆపగలడా? నువ్వు అనుకుంటున్నావు ఈ భూమి మీద ఏదో సంపాదించాలా, ఏదో చేయాలా. ఒకసారి వచ్చారండి నా దగ్గరికి ఇద్దరు సేవకులు, నువ్వు మాతో కలిసి ఉంటప్పుడు వచ్చి చెప్పు, వచ్చి ప్రార్థన చేయకుండా వెళ్ళిపోయారండి. శ్రమల పాల్లో ఉన్నాము, శ్రమాందున ఉన్నాము, ప్రమాదంలో పడి ఉన్నాము. ఆశ్రమ గారు హాస్పిటల్లో ఉంది, నా దగ్గరికి వచ్చారు, మాట్లాడారు, ప్రార్థన చేయకుండా వచ్చి వెళ్ళిపోయారండి. మాట్లాడి ఇద్దరు. వాళ్ళు వచ్చి 10 సంవత్సరాలు అయిపోలేదండి. వాళ్ళు వచ్చి 10 సంవత్సరాలు లేదు, బాగా అయితే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది సేవకు వచ్చి. ఇంత లోపలే ఇంత మార్పా? దేవుడు వదిలేస్తాడా? సేవకుడు ఏంటి, ఒక ప్రమాదం ఉందని కానీ పోలీసుడు రాడు, ఒక డాక్టర్ రాడు, కానీ సేవకుడు ఖచ్చితంగా వస్తాడు. అలాంటి సేవకుడికి కీడు జరిగిందంటే ఇప్పుడు సేవకులు ముందుకే లేరు. ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ మనుషులతో కాదు, నువ్వు దేవుడితోనే అబద్ధం ఆడుతున్నావు. నువ్వు ఎందుకు వస్తున్నావు? ఒక విశ్వాస ఇంటికి ఎందుకు వెళ్తారండి? అడుక్కోవడానికి వెళ్తారా సేవకుడు? ఒక విశ్వాసి పాస్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తారు? అడుక్కోవడానికి వెళ్తుందా ఒక విశ్వాసి? ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తుంది. ఒక సేవకుడు బాగాలేనప్పుడు ఇద్దరు సేవకులు వెళ్ళారంటే ఎందుకు వెళ్తారు? అడుక్కోవడానికి వెళ్తున్నారా? ప్రార్థన చేయాలి. చేతనైతే ప్రార్థన చేయాలి, లేకపోతే నోరు మూసుకూరుకో. చేతనైతే ప్రార్థన చేయాలి, లేకపోతే నోరు మూసుకూరుకో. పైగా ఈ మధ్యన ఏంటంటే మరలా ఈ మధ్యన నిన్న చూశాను అన్నమాట టైటిల్, ప్రసంగి గ్రంథంలో పెట్టి బ్యాధలు కటాక్షించిన వాడు ధన్యుడు. బ్యాధలు ఎవరు? కుటుంబం ఉన్నవారా, ఫ్యామిలీ ఉన్నవారా? పెద్ద కుటుంబంలో ఉన్నవారికి, ఫ్యామిలీ ఉన్నవారికి ఆహారం పెట్టి బ్యాధలకు అన్నం పెట్టని చెప్తావా? దొంగ మాటలు అయ్యి. దేవుడు ఏమంటాడు తెలుసా? అది అతిక్రమిస్తాడు. సమాజ మందిరంలో తమ బోర్లు ఊదింపవద్దు. మత్తయి సువార్తలో చెప్తాడండి 6వ అధ్యాయంలో, మనుషులకు కనబడవాలని నీతి కార్యములు చేయవద్దు, సమాజ మందిరంలో వేషధారుల వల్లనే మీరు మా దగ్గర భోజనం పెడతాం, రాయండి నీ బోర ఊదింపవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడే. మరి మాట్లాడేవాడు దేవుడు కాదా? బైబిల్ అబద్ధమా? బైబిల్ చెప్పేది సత్యం కాదా?
పేదలంటే ఎవరు? దరిద్రులంటే ఎవరండి? దరిద్రులంటే ఎవరు? అన్నీ విడుచుకొని పెంట గొప్పల దగ్గర ఉన్నవారు, చెట్లు మాలు ఉండేవారు. కొంపు కొడుతున్నాం, అక్కడికి వెళ్తే ఎలిమెంట్లు వేసుకోవడం, మాస్కులు ఎట్టేసుకోవడం. ఇక్కడ నలుగురిలో పేరు రావాలని బోర్లని సమాజ మందిలో నీ బోర ముందర ముందర ఊదింపవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మరి ఎందుకండి మరలా నువ్వు బేదలు కడుతున్నానని చెప్తావు. బేదలు కడితే శాతనైతే పెట్టు, అప్పుడు చెప్పుకో, పోని బాగుంటుంది. పెట్టేది అయితే ఇంత, చేసేది ఇంత. దేవుడు వదిలేస్తాడండి? వదిలేస్తాడా అండి? దేవుడు మాట్లాడితే కొల్లుగాడు ముయ్యలేము. నిద్ర వచ్చిన కొల్లుగాడు ముయ్యలేరు, తెలుసా? మీరు బాగా గమనించుకోండి, కొల్లుగాడు ముయ్యలేరు. పరిశుద్ధాత్మ దేవుడు అననీ జీవితంలో ఏం చేశాడు? వాళ్ళ దగ్గర పడిపోయాడు, ఊపు రాకపోయినా. అలా మాటలు వింటున్నాగానే దేవాత దేవుడు, నువ్వు మనుషులతో కాదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నీ దేవాత దేవుడితోనే, సర్వోన్నతుడైన దేవుడితోనే అబద్ధం ఆడావు నువ్వు. మరి నీ ప్రార్థన ఎలాగుంది? నీ సావాసం దేవుడికి ఎంత దగ్గర ఉంది? దేవుడు హృదయం ఎరుగుతున్నావా నువ్వు? దేవుడు హృదయానికి దూరంగా ఉన్నావా? తెలుసుకోవాలంటే అబద్ధం ఎంత ప్రమాదకారో చెప్తున్నాడు ఇక్కడ. ఎవరో పేతురు చెప్తున్నాడు. ఎవరి ద్వారా? ఎవరో దేవుడు పేతురు నోరుని, ఆయన నోరుని వాడుకుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ సపరేట్ కాదండి, ఆయన చెప్పాడు. ఎవరు చెప్పాడు? ఆయన చెప్తున్నాడు. ఆయన అంతరికైనా వినాలమ్మా, ఆయన చెప్పాడు. ఆయన అంతరికైనా బాగా గమనించాలి. ఎవరైనా ఆల్రెడీ ప్లేయర్ అని చెప్పి ఆపులైట్ చేస్తే, ఇది ఆపులైటే 10 గంటలు మొదలెట్టి 12 గంటలకు అయిపోతే అది ఎన్ని గంటలండి? ఎన్ని గంటలు? ఆపులైట్ కూడా కాదు. ఇలాంటి ఆరాధనలు చేస్తే దేవుడు ఏమంటాడు? అననీయ జీవితంలో, అననీయ నువ్వు దేవుని కాడే అబద్ధం ఆడావు, జాగ్రత్త. అననీయ నీ జీవితం జాగ్రత్త. దేవుడు కాడే అబద్ధం ఆడడానికి నువ్వు అబద్ధం ఆడడానికి ఊపిరాకు చచ్చిపోయాడు. నీ జీవితంలో అలా కావాలనుకుంటున్నావా? నువ్వు అలా కావాలనుకుంటున్నావా? ఎందుకు అబద్ధం ఆడుతున్నావు నువ్వు? దేవాత దేవుడి కాడ ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? కరుణామయుడు, ప్రేమమయుడైన ఆయన కరుణామయుడు. నువ్వు ఆలోచించొద్దు, ఆయన కరుణామయుడు నువ్వు అనక్కర్లేదు. ఎంత ప్రేమమయుడని, ఎంత దేవుడు ఎంత లోకువా. ఆల్రెడీ పేరని చెప్తావు, చేసేది ఆపులేటా? ఈరోజు సంఘాల్లో ఆపులేటే చేస్తున్నారు అండి. ఈరోజు సంఘాల్లో ఆపులేటే. ఈరోజు బాగాలేకపోయినా, ఒంట్లో బాగాలేకపోయినా ఎందుకు వాక్యం చెప్పాలా? దేవుడు నాకు పనిచ్చాడు, నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలి. ఆ అబద్ధం ఆడుతున్న బలిపేటం కాడు ఉండి సుమి అని అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? చూడండి ఏమంటాడు. చూడండి ఒకసారి దేవుడు ఏమంటున్నాడు అక్కడ. రోమియోల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. వారు గొంతుక తరిసిన సమాధి తమ నాలుకలతో మోసము సైదురు. ఏమన్నాడు? నేను అబద్ధం ఆడితే, వాక్యానుసారంగా కాక నేను అబద్ధం ఆడితే దేవుడికి నేను లెక్క చెప్పాలి. నేను నోరు సమాధి కొంపు కొడుతుంది ఆ నోరు. నువ్వు బల్లిపేటం కానించి లేచిపో, పక్కెళ్ళిపో. నీ ఇలాంటి నేను ఎంచుకోలేదు. నువ్వు నీతిగా ఉంటావు అనుకున్నాను, ఈరోజు నీతిగా ఉండకంట. నీ నోరు ఇంత కొంపు కొడుతుంది. నువ్వు చెప్తావు కానీ పాటించవే, నువ్వు చెప్తావు కానీ నువ్వు నిలబడవే. దేవుడు అంటావు కానీ దేవుడా వచ్చేదాకా ఆగవే. ఒకవేళ అలాగే దేవుడు వస్తే దేవుడు ఏం చేస్తావు? తాకాడు పెట్టేస్తావు. నువ్వు బంగారం కోసం, సంపదల కోసం తాకాడెట్టేస్తావు. ఇది శ్వాసతోనికి దేవుడిని నమ్మేస్తావు. రక్తమిచ్చి కొనుక్కున్నాడండి. ఈరోజు సహోదరుని రక్తమిచ్చి కొనుక్కోలేకపోతున్నారు. సాటి సహోదరుడు సేవకుడు అవునే, సేవకుల్లో సావాసం లేదు. రక్తమిచ్చి కొనుక్కున్నాడు దేవుడు. ఈరోజు ఏమన్నాడు? నేను ప్రాణం పెట్టాను కనుక మీ సహోదరుల నిమిత్తం కూడా మీరు ప్రాణం పెట్టేవారుగా ఉండాలి అన్నాడు దేవుడు. ఇది లేదు కదండి, ఉందా? ఏముంది ఇప్పుడు? స్వార్థం ఉంది. విశ్వాసాలకు అర్థమైన సంఘటనలు ఏంటి తెలుసా? వీళ్ళేనండి, వీళ్ళు ఇలా తయారు చేయబడికి, విశ్వాసాలు ఇలా తయారు చేయబడికే, విశ్వాసాలు ఇలా తయారు చేయబడికి వాళ్ళు అలా తయారయ్యారు. చర్చలో ఎదవరాలు దుఃఖంతో ఉండాలండి. ఇంకా ఇల్లు లేకుండా ఉంది, నువ్వు ఇంకా నువ్వు చూస్తే చాలా రిచ్గా ఉన్నావు,
ఎందుకున్నావు? నీ చర్చిలో భర్త చనిపోయింది, నీ మందిరంలో నుండి ఆవిడే భర్త చనిపోయి ఉన్నది. ఎప్పుడన్నా దేవుడు ఆదరిస్తాడని చూస్తుంది. కానీ సేవకుడు దేవుడు సేవకుడు నోరే కదా పడుకుంటాడు. తెలీదా ఆవిడ ఎలాగుందో? ఆవిడ తినలేని పరిస్థితిలో ఉంది, ఎలాగుందో తెలీదా? ఎవరో ఒక పెద్ద ఆయన, ఒక సేవకుడు ఎదవరాలకి ఇల్లు కట్టించి ఇచ్చాడు, చిన్న చిన్న గృహాలు ఉండడానికి. ఎందుకు ఇచ్చాడు? అవసరం ఏంటి ఆయనకి? సంపాదించవచ్చు కదా. మరి ఇలా ఎందుకు సంపాదన కోసం అంత పోట్లాడుతున్నాడు? ఎగేసి వెళ్ళిపోతున్నారండి సంపాదన కోసం, భూములు కొనడానికి ఎగేసుకు వెళ్ళిపోతున్నారు. దేవుడు చెప్పిన మాట పక్కన ఇంకో ఏమంటాడు? వారి గొంతుక తరిసిన సమాధి ఎంత కొంపు కొడుతుందో తెలుసా? ఎవరైనా చచ్చిపోయాక ఆ శవం మోత తీయండి, ఎంత కొంపు కొడుతుంది. ఎట్టమంటే మృగాలు చచ్చిపోయినా కొంపు కొట్టదు, కానీ భయంకరమైన కొంపు కొడుతుందండి. ప్రేమైన దేవుని సంగమా, అది మనం ఆరాధించేవాళ్ళు. విశ్వాసులకి తెలియట్లేదండి ప్రాముఖ్యం ఏంటి తెలుసా? వీళ్ళు కొల్లు చూస్తున్నారు కానీ ఏమంటాడు దేవుడు? ఏమంటాడు? విశ్వాసులతో చెప్తాడు ఒక మాట, ఇదిగో దేవుడు ఆత్మ ఉందో, సాతాను ఆత్మ ఉందో తెలుసుకోండి. మీరు తెలుసుకోండి, గమనించండి, జ్ఞానం కలిగి నేర్చుకోండి. నేను ఏం చెప్తున్నాను? నా జీవగంధం మీకు ఇచ్చాను కదా, నువ్వు ఎవరిని అడగక్కర్లేదు, నా జీవగంధం నీకు ఇచ్చాను కదా, తెలుసుకో. చదువు ఉంది కదా, తెలుసుకో. ఈరోజు చదువులేనోడు చెప్తే వినే రీతిగా ఉన్నావా నువ్వు? విశ్వాసులారా, మీకు చెప్తున్నాడు దేవుడు ఆల్రెడ్ ప్లేయర్ అని ఆపరేట్ చేస్తే దేవుడు ఊరుకునేవాడు అయితే కాదు. ఏమంట? ఆల్రెడ్ ప్లేయర్ అని చెప్తే ఆపరేట్ చేస్తే ఊరుకునేవాడు. ఆపరేట్ అని చెప్పలేవా? సిగ్గేస్తుందా? అలాంటప్పుడు ఎందుకు సేవకు రావడం? ఎందుకో నువ్వు పరిచయం చేయడం? ప్రేమైన దేవుని సంగమా, మనిషి ప్రాణం అయితే తీయగలడు, కానీ దేవుణ్ణి ఎవడన్నా ఆపగలడా? భూని ఏంటి? పెన్నం మీద తెలుసు కదండి అమ్మా, అలాగ వినాలా? పెన్నం మీద ఒట్టు తిరగేస్తారు కదా పూర్ణ జనము. పేతురు అడుగుతాడండి దేవుణ్ణి, ప్రభువా నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, వినాలా? ప్రభువా మీరు వెళ్ళిపోతానంటున్నారు, వచ్చారు మీతో, మేము అన్ని విడిచిపెట్టి వచ్చాము, మాకేమి ఏమొస్తుందంటే ఏమొస్తుంది? 12 సింహాసనాలకి మిమ్మల్ని నిలబెడతాను. అరే పునరుజ్జన్మ అంట. భూమి అంటే పునరుజ్జన్మ ఎత్తితే అప్పుడు నిత్యమైన లోకం నీకు ఇస్తాడు దేవుడు. భూమి కూడా ఏం చేయాలా? పునరుజ్జన్మ ఎత్తాలి. పేతురుతో ఎలా చెప్తాడు? యేసయ్య స్వయంగా చెప్తాడండి మాట. ఆయన ఏట్రా బాబు, మేము అన్నీ వదిలేసి వచ్చాము, మా భార్య, మా కుటుంబ బంధువులు అన్నీ వదిలేసి వచ్చాము, కావాల్సిందంతా వదిలేసి వచ్చాము, మరి మీ దగ్గరికి వచ్చాము, మీరు ఏమిస్తారు అంటే దేవుడు రాజ్యంలో చోటిస్తాడు. అందుకో వచ్చాడు సేవకుడు, సంపాదన కోసం అయితే కాదు. దేనికోసం వస్తాడండి? వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి భయపెట్టండి. పైగా నా దగ్గరకు వచ్చి మళ్ళీ వార్నింగ్లు ఇవ్వడం, పైగా వచ్చి నాకు కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ప్రేమైన దేవుని సంఘం కౌన్సిలింగ్ ఇస్తున్నారు నా దగ్గరకు వచ్చి. నీ జీవితంలో ఏమన్నాడు? నా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెప్పడానికి మిమ్మల్ని పిలిచాడు దేవుడు. పైగా మాకు వచ్చి వాండరింగ్లు ఇవ్వడం, ప్రార్థన చేయకుండా వెళ్ళిపోవడం. ఏం సేవకతత్వం అండి మీది? మీ సేవాతత్వమేనా? దేవుడికి నమ్మకమైన సేవకులైనా? ఈరోజు నీతిమంతులు ఎవరున్నారని అడిగారు రండి నన్ను. మరలా చూడండి, అననీయ జీవితంలో ఏమైందో చూద్దాం ఒకసారి. మరలా తన భార్య ఇసులో కూడా ఏమైందో చూద్దాం. సమయం అయిపోయింది కానీ ముగించేస్తాను. అననీయ నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించింది అని చెప్పాక, అది నీ యొద్దే కదా ఉన్నప్పుడు నీదే కదా అని చెప్పాడు. చూడండి, దేవుడు చెప్తున్నాడండి పరిశుద్ధాత్మ ద్వారాగా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఉద్దేశించుకున్నావు. నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడుతూవి అని వానితో చెప్పాను. అప్పుడు ఏమంటున్నాడు? 5వ వచనం నుంచి చూడండి మరలా. అననీయ ఈ మాటలు వినుచునే
పడి ప్రాణము విడువగా. ఎందుకు? నువ్వు మనుషులతో కాదు దేవుడితో అబద్ధం ఆడుతున్నావు అంటారు. మరి ఈరోజు పుల్లాలు నడిపారని చెప్పి ఆపలేట్ చేస్తేనే దేవుడితో అబద్ధం ఆడట్లేదు. మీరు అబద్ధం ఆడట్లేదా? మీ సేవకులు మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీకు తెలియట్లేదా? మీరు కూడా మోసపోతున్నారని మీకు తెలియట్లేదా? ఏంటో దేవుడు ఏం చెప్తున్నాడు, మీరేం చేస్తున్నారు? నువ్వు మనుషులతో కాదు అబద్ధం ఆడేది, దేవునితోనే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. జాగ్రత్త సుమి. నువ్వేదనుకుంటున్నావు దేవుడు అంటే? చర్చికి వెళ్ళి వచ్చేస్తావు నువ్వు బోగాటం కాదు. నువ్వు ఎంత సుఖం అనిపిస్తావో, నష్టం వచ్చేటప్పుడు, బాధ వచ్చేటప్పుడు అంతే నష్టం అనిపించాలా. అది ఉంటేనే నువ్వు దేవుడికి కరాస్ట్ అయిన సేవకుడు, కరాస్ట్ అయిన బిడ్డవు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని సంగమా, తర్వాత ఏమంటాడు చూడండి. తర్వాత అప్పుడు లేచి వాణిని పట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరంట. ఎవరిని? అన్నని. తర్వాత 7 ఇంచుమించు 3 గంటల సేపటికి వాడిని భార్య జరిగినది ఎరగక ఉన్నదండి. ఇంకా ఎరగక. చూడండి, ఇప్పుడు ఈవిడ అరగలేదు కదా. ఇప్పుడు ఈవిడ ఎరగలేదు. ఏం అరగలేదు? ఈవిడ భర్త చనిపోయిన సంగతి తెలియదు. ఇప్పుడు ఈయనకి భూమి ఎమ్మెడని పేదరికి తెలుసా? పేతురు వెళ్ళాడా అక్కడికి? మరి ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. ఎవరు చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఇక్కడ అయితే భర్త చచ్చిపోవడం తెలీదు భార్యకి. ప్రేమైన దేవుని సంగమా, ఇది ఒక్కరోజు ప్రసంగం కాదు. ఇది నిన్న నేను ఒక ఆయన దేవుడు ప్రేరేపించి నువ్వు మా సంఘంలో 2 గంటలు వాక్యం చెప్పాలన్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. 2 గంటల వాక్యం చెప్పడానికి ఇచ్చారు. 2 గంటలన్నర సుమారు. అలా నుంచోనే మెల్ల పెట్టుకోవడానికి ఏమీ లేదు తెలుసా. ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు మనతో దేవుడు మాట్లాడితే తెలుసా? అబద్ధం ఆడుకో. అబద్ధం చాలా పెమ్మది. నువ్వు దేవుడితోనే అబద్ధం ఆడుతున్నావు. తండ్రి, నా హృదయం నీకు ఇచ్చేస్తున్నాను అని రొమ్ము బాధ ఏడుతావు సంఘంలో, అంగలార్చుతావు తల్లి నువ్వు. కానీ అంగలార్చిన బాధ ఉండదు. నా భర్తను, నా బ్రతుకంతా నీకే పాదాల దగ్గర పెడతానంటావు. తెరా చూసి బయటికి వెళ్ళగాలండి. ఎక్కడ పెడతావు? సాతాను పాదాల దగ్గర పెడతావు నీ హృదయము. సాతాను ఆలోచనలతో తిప్పుకుంటావు నీ హృదయము. చర్చిలోని అయ్యా నేను మోసగెత్తని, అయ్యా నేను మోసకోండి, నేను పాపినని చెప్తావు. అక్కడికి వెళ్ళబోడికి ఏం చేస్తావు? పైగా ఏ అమ్మ రాత్రి వాళ్ళు ఎక్కడ ఉన్నావు అంటే, రాత్రి 12 గంటలకు వచ్చేస్తావు నువ్వు ఇంటికి. 12 గంటలకి 12 అవ్వకముందే ఇంటికి వచ్చేస్తావు. 12 గంటలకి 2 గంటల కాడ ఉండదు. ఉన్నది గంట ప్రార్థన చేసి ఆల్రెడీ ప్రార్థన చేసి అని చెప్తావు నువ్వు. దేవుడు వదిలేస్తాడా? తోలు తీయడండి. తోలు తీసేస్తాడు మరి కిందనా. నువ్వేదో ఇక్కడ చక్రం తిప్పుతున్నాను అనుకుంటున్నామో, భూమి మీద తింటుండగా అన్న నీ జీవితం ఏం జరిగింది? దేవుడి దగ్గర అబద్ధాలు ఆడగాడు. దేవుడు నమ్ముకుంటున్నామని ఎగతాళ మాటలు ఆడగాడు. ఏమంటున్నాడు? అందుకే పేతురు, నువ్వు మనుషులతో కాదు కానీ దేవాతి దేవుణ్ణే మోసపుచ్చితివి అన్నగాలనే అన్నని ఏం చేశాడు? ఊపిరి ఆగిపోయి చచ్చిపోయాడు. ఆగిపోయి అక్కడ పాదాల దగ్గర పడిపోయాడండి. ఈరోజు అట్టి యథార్థం లేదు. మనిషి స్వభావన, రోగ స్వభావన అండి. ఎందుకంటున్నాడు దాంట్లోనూ రోమియోలో 3వ అధ్యాయంలోనూ, బొత్తిగా పండుగ ఏకంగా అందరూ పండుగ మాలవారయ్యారు అని అన్నాడు. అయికోండి నన్ను చెప్పేది సోది కాదు, కల్పనా కథలు కాదు, దీంట్లో మోసం ఏమీ లేదు, కల్పించే కథలు లేవు. సుష్టంగా ఎవరు వచ్చినా నేను ఖచ్చితంగా ఎవరిచ్చినా అవకాశం ఖచ్చితంగా అక్కడ బోధిస్తాను. ఏలుముద్ర బ్యాచ్ అయినా ఖచ్చితంగా బోధిస్తాను నేను. దేవునికి స్వస్థం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంఘం మామూలు సంఘటన కాదు. ఈరోజు వర్తమానం మరలా వచ్చి వారము తన భార్య కోసం ఉంటుంది, అన్నని భార్య కోసం. ప్రేమైన మరలరా, దేవుడు యోగపుత్రే ఉంటాడు, యోగ భార్య ఏమోని నీ విశ్వాసం పక్కనెట్టాను. అది ఇక్కడ ఏమో భార్య ఏకమైంది. ఇద్దరు ఎలాంటి వారు? ఇద్దరికి ఏమైనా తేడా ఉందా? యోగ భార్యకిని ఈమెకిని. ఈయన భార్యతో ఏకమయ్యాడు. ఆయన భార్య మాట తునీకరించాడు ఈ విశ్వాసం వలన, యథార్థం వలన. ఈయన భార్యతో ఏకమయ్యాడు,
ఆయన ఇద్దరు భార్యలు ఒకటే. కానీ దీంట్లో మనుషులు ఎవరు తేడాకున్నారంటే, యోబు యథార్థవర్తనుడు, యథార్థవంతుడు, కానీ యథార్థం ఎద్దులు పట్టగలేదా, చచ్చిపో గుడిసిపెట్టేసి పిల్లలు చచ్చిపోరు, ఇక అన్నీ పోయి దేనికోసం పెంచుతుందంటే యోబు ఏమంటాడు తెలుసా, నేను రొమ్ము బాధకలా చెప్తాడు యోబుతుడు, నేను దేవుని రాజ్యం కోసం బ్రతుకుచున్నాను, దేవునికి స్తోత్రం కలిగిన గాక, దేవుని రాజ్యం కోసం బ్రతుకుచున్నాను అంటాడు. ప్రేమైన దేవుని సంగమా, దేనికోసం మనం దేనికోసం బ్రతుకుతాం మనకు తెలియాలి. ప్రేమైన దేవుని సంగమా, ఇంతటితో అయిపోలేదు వర్తమానం. అసలు అననీయ జీవితంలో ఏం జరిగిందో మనకు పూర్తిగా తెలియాలి. తెలిస్తే ఎవరు ఆపదం ఆడరు. ఈరోజు ఈ వర్తమానం ఎన్నో వారు చెప్తున్నాను, మీకు చెప్తున్నాను నేను. ఖచ్చితంగా దేవుడు మాట చెప్పినట్లు బ్రతికితే దేవుడు మిమ్మల్ని ఎలాగ పెడతాడు తెలుసా, ఒక స్థాయిలో పెడతాడు. ఇస్తానండి దేవుడికి మనస్ఫూర్తిగా నీ హృదయం అర్పించే, అప్పుడే దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ వాక్య వినికిట్లో మీరు మీ పిల్లలు దీవించబడిన గాక, ఇక్కడ ఉన్నవారు అందరూ దీవెనకారంగా దేవుడి మహిమలో నడిచిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.